నామానికి వందనాలు. సిస్టర్ సంజరాణి గారికి నా వందనాలు. మేము జీసస్ కింగ్డమ్కి వచ్చిన తర్వాత మేము ఎన్నో సమస్యలతో వచ్చి ఉన్నాము. మరి మేము చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయాము. మరి మేము జీసస్ కింగ్డమ్కి వచ్చిన తర్వాత అమ్మగారు మా కోసం ఎంతో ప్రార్థించి మమ్మల్ని బలపరిచేవారు. మరి స్టార్టింగ్ మా సమస్యలు ఏంటంటే, డానీ బాబుకి కొత్తగా అప్పుడు ఫస్ట్ ఇయర్ అండి. ఆ సంవత్సరం మీ పుట్టినరోజు జరగడం జరిగింది, పుట్టినరోజు చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు మేము నార్మల్గా మాకు తెలిసిన విధంగా చేస్తాము. కానీ మరి ఆ సమస్య ఏంటంటే, డానీ బాబుకి చాలా ఇబ్బందికరంగా చాలా సమస్యతో బాధపడ్డాడు. మరి అమ్మగారికి మేము ఆ సమస్య నిమిత్తం చెప్పడం జరిగింది. అమ్మ మరి బాబు ఇలాగ బాధపడుతున్నాడమ్మా అంటే, మరి బాబుకి ఇలాగ చిల్లంగా పెట్టారండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము చాలా ఎంతో ఏడ్చాము. మరి ఏడ్చి అమ్మగారి దగ్గర మరి అమ్మ మరి ఏంటమ్మా ఈ సమస్యకి పరిష్కారం అంటే, మరి మీరు 7 రోజులు ఉపవాసం ఉండాలని అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను నా భార్య కలిసి 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మరి నా బిడ్డ విషయంలో ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. మరి సజీవంగా మీ ఎదురుగా ఉన్నాడు సాక్షిగా మరి బిడ్డ. మరి ఆ సమస్యని మరి దేవుడు జయించి మమ్మల్ని మీ సజీవ సాక్షులుగా మమ్మల్ని ఉంచాడు, దేవునికి సాక్షులుగా. అదేవిధంగా సెకండ్ టైం మరి నా భార్య ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థించడం జరిగింది. మరి కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత మరి మొదటిగా బాబు పుట్టాడు కదా అనేసి అనుకున్నాం. సెకండ్ పాప కావాలని నేను కోరుకున్నాను. మరి కోరిన తర్వాత అమ్మగారు మాకు చెప్పడం జరిగింది. ప్రార్థన ఒకరోజు హోల్ నైట్ ప్రేయర్ జరిగిందనమాట. ఆ హోల్ నైట్ ప్రేయర్కి నేను వెళ్ళిన తర్వాత నా కోసం నా భార్య కోసం ప్రార్థించి కంపల్సరీగా మీకు పాపే పుడుతుందని చెప్పడం జరిగిందండి. మరి చెప్పిన విధంగానే మరి నిజంగా మరి డాక్టర్లు అయితే బాబే పుడతారని చెప్పారు రిపోర్ట్స్లోని. మరి ఆ రిపోర్ట్స్ని కూడా మార్చి మరి దేవుడు గొప్ప కార్యం జరిగించి మరి పాపనిచ్చాడండి. అది నిశ్చిత తల్లి. మరి అమ్మగారు మా కోసం ఎంతగానో ప్రార్థించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మాకు మరి ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచడం జరిగింది. మరి మేము ఎన్నో సమస్యలు అప్పులతోనూ బాధలతోనూ ఇబ్బందులతో ఉండేటప్పుడు మరి మమ్మల్ని ప్రార్థించి మా కోసం ఎంతగానో అన్నమాట. మరి మేము మొదట్లో అయితే సరిగ్గా చర్చికి వెళ్ళే వాళ్ళం కాదండి. మరి ఇక్కడ జీసస్ కింగ్డమ్ మందిరంకి వచ్చిన తర్వాత ప్రతి వారం ఏ యొక్క ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనకి మేము వెళ్ళడం జరిగింది. మరి మమ్మల్ని నడిపించడం కూడా మా యొక్క చిన్న అత్తగారు రాహెల్ గారు మరి ఆవిడ నడిపించింది. మరి ఆవిడ నడిపించిన తర్వాత మేము కూడా ఈ యొక్క జీసస్ కింగ్డమ్ మందిరంలో బలపరచబడ్డాము, స్థిరపరచబడ్డాము. అదేవిధంగా ఇప్పుడు నన్ను నా భార్య కూడా మేమిద్దరం కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ మమ్మల్ని ఆర్థికంగా స్థిరపరచి బలపరిచాడు. దేవుడికి వందనాలు. మరి అదేవిధంగా మీరు కూడా మా యొక్క జీసస్ కింగ్డమ్ మందిరానికి రండి. మరి సిస్టర్ సంజరాణి గారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీ యొక్క సమస్యల నిమిత్తమే ప్రార్థిస్తారు. మరి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మరి కంపల్సరిగా మరి మేము పొందుకున్న కార్యాలు మీరు పొందుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి దేవునికి వందనాలు. మహిమ కలుగును గాక.